బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 29. జమదగ్ని వృత్తాంతము 30. పరశురాముని కథ 31. విశ్వామిత్రుని వృత్తాంతము 32. నహుషుని వృత్తాంతము. సత్యవతిని గాధిజాతను కన్యను విప్రుడు రుచికుండు వేడుకొనిన గాధియు సుతకీడుగాడని తెల్లని నవకంపుమేనులు నల్ల చెవులు గల గుర్రముల వేయు కన్యకు నీవుంకువిచ్చిన కూతురునిత్తుననిన వసుధామరుండును వరుణుని కడకేగి హరుల తెచ్చిన కూతునాతడిచ్చే ఆ మహాత్ము సతియునత్తయు కొడుకుల గోరి అడుగనియ కొనియ తండు విప్రరాజమంత్ర వితతుల వేల్పించి చరువు చేసి గృంకజనియే నదికి. నవమ స్కంధము. జమదగ్ని వృత్తాంతము. ఆ గాధిరాజు పుత్రిక సత్యవతి కన్యను బ్రాహ్మణుడైన రుచికుడు కోరాడు. తన పుత్రికకు అతనికి ఈడు కాదని భావించి గాధి తెల్లటి ముదు శరీరాలు నల్లటి చెవులు కల 1000 గుబ్యాలను కన్యాశుల్కంగా ఇస్తే పుత్రికను ఇస్తాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వరుణుని అడిగి అలాంటి గుబ్యాలను తీసుకురాగా కూతురుని ఇచ్చాడు. అతని తల్లి భార్య ఇద్దరూ కొడుకులు కావాలని కోరారు. అంగీకరించిన అతను బ్రాహ్మణ మంత్రాలతో క్షత్రియ మంత్రాలతో విడివిడిగా హోమం చేసి హవిస్సులు చేసి నదికి స్నానం చేయడానికి వెళ్లాడు. అయ్యడం తల్లి అడిగిన సత్యవతి బ్రహ్మమంత్రంబుల వేల్పించిన చరువు తల్లికిచ్చి క్షాత్రమంత్రంబులం తల్లికి వేల్పించిన చరువు తానందుకుని ఉండ ఆ ముని సనుదెంచి వీడ్వడుట ఎరింగి భార్యకిట్లనియే. అప్పుడు తల్లి అడిగిందని సత్యవతి బ్రాహ్మణపు మంత్రాలతో వ్రేల్చిన హవిస్సు తల్లికి ఇచ్చింది. రాజధర్మపు మంత్రములతో వ్రేల్చిన హవిస్సును తాను తీసుకుంది. స్నానం చేసి వచ్చి ఋషి హవిస్సులు తారుమారు కావడం తెలిసి భార్యతో ఇలా అన్నాడు. తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల తల్లిపాల నిడితి తరళ నేత్ర కొమ్మ ఇంక నీకు క్రూరుడు పుట్టు మీ అమ్మ బ్రహ్మవిదుని అనగు కాంచు. ఓ సుందరి, తల్లి హవిస్సు నీవు తీసుకున్నావు. నీ హవిస్సు మీ తల్లి తీసుకుంది, అందుచేత నీకు క్రూరుడు అయిన కొడుకు పుడతాడు. మీ తల్లికి పుణ్యవంతుడు బ్రహ్మజ్ఞాని పుడతాడు అనిన అయ్యింతి వెరచి మ్రొక్కి వినయంబులాడినం ప్రసన్నుండై నీ కొడుకు సాధువై నీ మనుమండు క్రూరుండగుగాక అని రుచికుండను గ్రహించిన ఆ సత్యవతికి జమదగ్ని సంభవించి ఆ సత్యవతియును కౌశికీ నది అయి లోకపావని అయి ప్రవహించే. ఆ జమదగ్నియు రేణువు కూతురు రేణుకుని వివాహంబై వసుమనాది కుమారులంగనియే అందు. ఇలా రుచికుడు చెప్పగా ఆమె బెదిరిపోయింది. మ్రొక్కి ప్రాధేయపడగా సంతుష్టుడు అయ్యి నీ పుత్రుడు సాధువు అయి నీ మనుమడు క్రూర స్వభావి అవుతాడు అని రుచికుడు అనుగ్రహించాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీ నది అయ్యి లోకాలను పవిత్రం చేస్తోంది. ఆ జమదగ్ని రేణువు పుత్రిక రేణుకను పెళ్లి చేసుకుని వసుమనుడు మున్నగు కొడుకులను పుట్టించాడు. పురుషోత్తమ వంశంబున ధర జమదగ్నికి జనించె ధన్యుడు రాముండిరువది ఒక మరి నృపతుల శిరముల దక్కడిచే తనదు చేగొడ్డంటన్. నవమ స్కంధము. పరశురాముని కథ.
విష్ణుమూర్తి తన అంశతో పరశురాముడుగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలితో 21 సార్లు రాజులు అందరి తలలు నరికేశాడు అని నవిని భూవరుండు శుకునకిట్లనియే అని చెప్పిన శుకునితో రాజు పరీక్షిత్తు ఇలా అడిగాడు. ఏటికి దంపెరాముడవనీసుర బల్వుర వారియందు తప్పేటిది విప్రుడయ్యునతడేటికి రాజస తమసంబులన్ వాటము పొందే భూభరము వారితమౌటది ఏమిధంబు నా మాటకు మౌని చంద్ర మరుమాట ప్రకాశముగాగ చెప్పవే. ఓ మునీశ్వర, పరశురాముడు రాజులు అందరినీ ఎందుకు సంహరించాడు? వారు చేసిన తప్పు ఏమిటి? బ్రాహ్మణుడు అయి ఉండి ఇలా రజోగుణ తామస గుణాలు ఎందుకు పొందాడు? దీని వలన భూభారం ఎలా తగ్గినట్లు అవుతుంది? వివరంగా చెప్పు అని నవిని శుకుండిట్లనియే అనగా విని శుకుడు పరీక్షిత్తునకు ఇలా చెప్పాడు. హైహయాధీశ్వరుండర్జునుండనువాడు ధరణీశ్వరులలోన తగినవాడు పురుషోత్తమాంశాంశు పుణ్యదత్తాత్రేయునారాధనము చేసి అతని వలన పరిపంథి జయమును బాహుసహస్రంబునణిమాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబునోజయు తేజంబు చెడని ఇంద్రియములు సిరియుబడసి గాలికైవడి సకల లోకంబులందు తనకు పోరాని రారాని తలములేక ఎటిచోనైన తనయాజ్ఞయే పుమిగుల ధరణి వెలుగొందె వినుమీతి తరణి మాడ్కీ. కార్తవీర్యార్జునుడు హైహవంశపు రాజు. చాలా గొప్పవాడు. విష్ణు అంశోద్భవుడు అయిన దత్తాత్రేయుని పూజించి అతని వలన శత్రుజయం, 1000 చేతులు, అష్టసిద్ధులు, యశస్సు, శక్తి, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పటుత్వం పొందాడు. అతనికి గాలిలా సకల లోకాలలో ఎక్కడా అడ్డు ఆపు లేకుండా పోయింది. అతను ఆకాశంలో సూర్యుని తేజస్సులా భూలోకం అంతా ప్రకాశించసాగాడు. ఒకనాడామనుజేంద్రుడంగనలతో నుదాముడై వీటనుండక రేవానదికేగియందు తెలినీటం జల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబులన నదీ జలములంగటెన్ వడిన్ నీరు మ్రోలకు బెల్లుబ్బి రణాగతుండైనయా లంకేశుపై దొట్టగన్. ఒకనాడు ఆ రాజు గర్వితుడై స్త్రీలతో రేవా నదికి వెళ్లి జలకాలు ఆడసాగాడు. పొడవైన తన చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. ఆ నీళ్లు నది ఎగువ వైపునకు పెల్లుబికి అక్కడకు దిగ్విజయానికి వచ్చిన రావణుని మీదకు ఎగదన్నాయి. ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుండా రాజుచే కట్టందొట్టిన ఏటి నీటికి సహింపక రోషంబునం పోటరియుంబోలనం మేటి మగని తోడి పోరాటకుందొడరిన పాటింపక తన బాహుపాటవంబున. ఇలా దిగ్విజయానికి వచ్చిన రావణుడు కార్తవీర్యార్జునుడు చేతులతో అడ్డుకోవడంతో తనమీదకి ఎగదన్నిన నీటికి సహించలేక రోషంతో మహాపరాక్రమవంతుడు అయిన కార్తవీర్యుని మీదకు గొప్ప వీరుడిలా కయ్యానికి దిగాడు. అతను రావణుని ఏమాత్రం లెక్కజేయక తన భుజబలంతో వీకమైనతడు రావణుకు కడులగలించి పట్టికొని మోకాళ్లందాకించి కోతికైవడి నాకంబెట్టించే కింకరావళి చేతన్. పరాక్రమించి కార్యవీర్యార్జునుడు రావణుని జుట్టు పట్టుకొని మోకాళ్లతో పొడిచి
తన భటుల చేత కోతిని కట్టివేసినట్లు బంధించి చెరలో పెట్టించాడు. అంతనర్జునుండు మాహిష్మతీపురంబునకేతించి పిమ్మట కార్తవీర్యార్జునుడు తన మహిష్మతి నగరానికి వచ్చి ఆ రాజేంద్రుడు రావణు నోరి ఇట మీద నూరకుండుము జగతిన్ వీరుడననకుము కాచితి పోరాయని సిగ్గుపరచి పుచ్చెను మరలన్. ఆ రాజశ్రేష్ఠుడు రావణుని, ఒరే రావణ, ఇక పైన ఊరక పడి ఉండు. లోకంలో సూర్యుడను అని చెప్పుకోకు. ఈసారికి నీ తప్పుకాసాను వెళ్ళిపోరా అని అవమానించి పంపించాడు. అంత ఆ పిమ్మట ధరణీషుడొకనాడు దైవయోగంబున వేటకై కాంతార వీథికేగి తిరిగి వేటల శ్రాంత దేహుడై జమదగ్నిముని ఆశ్రమము జేరి మ్రొక్కి నిలువ ఆ మునీంద్రుడు రాజునర్థితో పూజించి ఆ రాజునకు రాజునను చెరులకు తన హోమధేనుము తడయకరపించి ఇష్టాన్నములు గురింపదడవ కుడిచి కూర్చుండు మొదవుపై కోర్కి చేసి సంపదయదేలయి ఆవు చాలుగాక ఇట్టి గోవులనెన్నడు నెరుగమొనుచు పటి తెండని తన యొద్ద భటుల పనిచే. ఆ మహారాజు ఒకనాడు వేటకి అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి నకనకలాడే ఆకలితో దైవఘటన వలన జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి నిలబడ్డాడు. ఆ ఋషీశ్వరుడు రాజుకు ప్రీతితో మర్యాదలు చేశాడు. తన హోమధేనువును శీఘ్రమే రప్పించి ఆ రాజుకి అనుచరులకి చక్కటి విందు భోజనాలు పెట్టించాడు. తినికూచున్న కార్తవీర్యునికి ఆ కామధేనువు మీద కోరిక కలిగింది. ఇలాంటి గోవు ఒక్కటుంటే చాలు కదా అనుకున్నాడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు. పంచిన వారలు దర్పంబునందని అలా రాజు పంపించగా భటులు గర్వముతో వెళ్లి క్రేపుంబాపకుడంచును ఆపదలంబడి తిననుచునంభాయంచున్ చూపోపరు నృపులంచును వాపోవన్మొదవు కొంచు వచ్చిరి పురికిన్. నన్ను దూడకు దూరం చేయకండి అంటూ ప్రమాదంలో పడ్డానే అంటూ రాజులు ఓర్వలేరు అంటూ అంబారావాలు చేస్తూ ఏడుస్తున్న గోవును తమ మహిష్మతి నగరానికి లాక్కుపోసాగారు. అంతనర్జునుండు మాహిష్మతీపురంబునకు వచ్చునడ రాముండాశ్రమంబునకేతించి అలా కార్తవీర్యార్జునుడు మహిష్మతిపురం చేరుతున్న సమయానికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం విని అద్దిరయ్య ఇంటనశనంబు గుడిచి మాయవలదనంగనాక్రమించి కోరి మొదవు రాజు కొనిపోయినాడట ఏను రాముడౌట ఎరుగడకో. ఔరా మా ఇంట్లో తిండి తిని మా తండ్రి వద్దన్నా వినకుండా రాజు నని గర్వించి దౌర్జన్యంగా మా కామధేనువును పట్టుకుపోతాడా? ఈ రాముడి సంగతి తెలియడేమో అని పలికి ప్రళయాగ్నిచ్చట భంగి గుంభి విదళింపన్బారు సింహాకృతిన్ వెలుచన్ రాముడిలేసు వెంట నడచన్ పృథ్వీదలం వెల్లనాకులమై కృంగ కుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి ఛలి అయి సాహసి అయి మృగాజన మనోజ్ఞ శ్రోణి అయి తూణి అయి కవచం విల్లంబులు ధరించాడు. అంబుల పొది మూపున కట్టుకున్నాడు. నడుముకున్న జింక చర్మం బిగించుకున్నాడు. గండ్రగొడ్డలి చేతిలో పట్టుకున్నాడు.
పెంకితనంతో సాహసంతో భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ బయలుదేరాడు. ప్రళయకాలాగ్ని జ్వాల వలె, ఏనుగును చంపడానికి పరిగెట్టుతున్న సింహం వలె పరశురాముడు రాజు వెంటపడ్డాడు. చని మాహిష్మతీపురంబు చేరి నిలుచున్న సమయంబున అలా రోషంగా వెళ్లి మహిష్మతీపురం చేరి నిలబడేసరికి కనియన్ ముందట కార్తవీర్యుడు సమిత్కామం ప్రకామం శరాసన తూణీర కుఠార భీము అతిరోష ప్రోచ్చలద్భ్రూయుగానన నేత్రాంచల సీము నైనపట నానా మాలికోద్దాము నూతన సంరంభ నరేంద్రదాన శుభసూత్రక్షామునిన్ రామునిన్ విల్లంబులు గండ్రగొడ్డలి ధరించి మిక్కిలి రోషంతో చెలరెగుతూ భీకరంగా ఉన్నవాడిని, రకరకాల మాలలు ధరించి వచ్చినవాడిని, మిడిసిపడే రాజుభార్యల మంగళసూత్రాలు తొలగించువాడిని, కయ్యానికి కోరి ఎదురుగా వచ్చిన పరశురాముడిని కార్తవీర్యార్జునుడు కనుగొన్నాడు. కాని కోపించి అలా కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి ఆగ్రహించి, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడినుంటమాని భూపాలురతోడ భూరి బల భవ్యులతోడ భయంబుదక్కి కయ్యాలకు వచ్చినాడు. మనయందిక పాపము లేదు లెండు లెండేల సహింప భూసురుని వేయుడు వ్రేయుడు కూల్పుడి మహిన్. తెలివి తక్కువ బ్రాహ్మణ పిల్లాడు. బ్రాహ్మణుడిలా పడి ఉండక తనకేదో గొప్ప బలం ఉందని గర్విస్తున్నాడు. నదురు బెదురు లేకుండా బలశాలరమైన మా వంటి రాజులతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మన తప్పు లేకుండా వచ్చి రెచ్చిపోతున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటారేమిటి? లేవండి, ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి అని కదలించి దండనాయకుంబురు గల్పిన వారును రథగజ తురగ పదాతి సమూహంబులతో లెక్కకుంపది క్షౌహిణులతో ఎదురు నడచి శరచక్ర గదా ఖడ్గపిండివాల శూల ప్రముఖ సాధనంబులనొప్పించిన అవ్విప్రుండు కన్నుల కొలకల నిప్పులు కుప్పలుగొన రెట్టించిన కట్టల్ కమిట్టిపడి యజ్ఞోపవీతంబు చక్కనిడికొని కరాళించి బిట్టు దట్టించి కఠోరంబగు కుఠారంబు సారించి మూకల పైకురికి తొలకరి మొగంబునం క్రొచ్చెలిక పట్టునం జట్టులు గొట్టు కృషీవలుని తెరంగున పదంబులు త్రెంచుచు అరటి కంబంబుల తెగనడుచు ఆరామగారుని పగిది మధ్యంబుల త్రుంచుచు తాళఫలంబులు రాల్చు వృక్షారోహకుని కైవడి శిరంబులు త్రుంచుచు మృగంబులన వండందుణ్ణించు సూపకారుని భంగి అవయవంబుల చెక్కుచు అంతడంద తని విసనక విలయకాల కీలికేలిని మంటలు మీచు విల్లంది ఎల్లెడంబిడుగుల సోనలు కురియు బలుముగుళ్ళ వడువున నప్రమాణంబులకు బాణంబులు పరపి సుభట సైన్యంబుల దైన్యంబునుందించుచు అడ్డంబులేని ఆర్భాటంబులు గల బాణవర్ష ఘృతంబులచే అడ్డంబులేని ఆర్భాటంబు గల బాణవర్ష ఘృతంబులచే రాహుతులు కోపానలంబున ఆహుతులు చేయుచు తురంగంబుల నిరంగంబుల గావించుచు రథంబుల విశ్లథంబులుగా నొనర్చుచు ద్విరథంబుల నరదంబులపై పరమందోలుచు ఈ విధంబున సేనల నంపవానల ముంచి రూపుమాపిన అని కార్తవీర్యుడు దండనాయకులను పురికొల్పాడు. వారు 17 అక్షౌహిణుల చతురంగ బలాలతో ఎదుర్కొన్నారు. పరశురాముడిని బాణాలు, చక్రాలు, గదలు, కత్తులు, గుదియలు, శూలాలు లాంటి రకరకాల ఆయుధాలతో దాడి చేశారు. అతను కడగంట నిప్పులు రాలుస్తూ రెట్టించిన రోషంతో విజృంభించి జంధ్యం చక్కబరుచుకున్నాడు.
బొబ్బలు పెడుతూ అదల్చి కఠోరమై తన గండ్రగొడ్డలిని సాచిపెట్టి గుంపుల మీదికి ఉరికాడు. తొలకరి జల్లులు పడగానే గుణపంతో తుప్పలు పెళ్లగించే రైతులా, వారి కాళ్లు తెగ్గొడుతూ, అరటి స్తంభాలను నరికే తోటమాలిలా, నడుములు విరగ్గొడుతూ, చెట్లెక్కి తాటికాయలు రాల్చేవాడిలా, తలలు నేలరాలుస్తూ, మాంసాలు తునిమే వంటవాడిలా, అవయవాలు తునుమాడ సాగాడు. అంతటితో తృప్తి చెందక ప్రళయకాలాగ్నిలా మంటలు కక్కుతూ కోదండం పట్టి పిడుగుల జల్లులు వర్షించే కారుమేఘంలా లెక్కలేనన్ని బాణాలు వేసి సైన్యాన్ని దురవస్థల పాలుచేశాడు. ఎదురులేని బాణవర్షాలు కురిపించి గుబూపురోతులను ఆహుతి చేస్తూ గుర్రాలను తునుమాడాడు. రథాలను కూల్చాడు. ఏనుగులను రథాల పైకి తోలాడు. ఈ విధముగా సేనలను బాణవర్షాలతో ముంచి రూపుమాపాడు. మత్తిల్లి భూతజాలము చిత్తంబుల చొక్కి వేడ్క చిందులు వారన్ జొత్తిల్లి సమిత్తలమున నెత్తురు మేదంబు పలల నికరం బయ్యన్. అప్పుడు యుద్ధరంగం రక్తంతో ఎబ్బారిపోయింది. మెదళ్ళు మాంసాల నిండింది. పిశాచాలు మత్తెక్కి ఆనందప్రవస్యంతో సోలి సంతోషంతో చిందులు తొక్కాయి. అయ్యవసరమున అలా పరశురాముడు తన సైన్యంతో సహా దండనాయకులను పరిమార్చినప్పుడు మేలి బ్రాహ్మణుడొక్కడు నేలంబడగూల్చే సైన్య నిచయమునెలన్ బాలార్పనేల ఈతని దూరించదగాకనాదు దోర్బలము వడిన్. కార్తవీర్యుడు బాగు ఈ విప్రుడు ఒక్కడే ఇంత సేను నెలకూల్చాడు. ఇంకా ఉపేక్ష చేయరాదు. నా భుజబలంతో ఇతగాడిని సంహరిస్తాను అని పలికి అని అనుకున్నాడు ఆ రాజు. ఒక ఏనూరు కరంబులన్ ధనుములత్యుల్లాసి వేరొక ఏనూట గుణధ్వనుల్ని గుడశాతోగ్రాస్త్రముల్ గూర్చి విప్ర కుఠారమ్మును నిన్ను గూల్తుననుచున్ భర్జించి పుంఖానుపుంఖ కఠోరంబుగ నేశరాజు రయరేఖాధామునిన్ రామునిన్. ఉత్సాహంతో 500 చేతులతో 500 ధనుస్సులు పట్టుకున్నాడు. మిగిలిన 500 చేతులతో అల్లెతాళ్ల టంకారాలు చేశాడు. అన్ని విల్లులకు వాడి బాణాలు సంధించాడు. ఓ బ్రాహ్మణ, గొడ్డలిని నిన్ను నేలకూల్చేస్తాను అంటూ బెదిరించి వడికి మారుపేరైన పరశురాముడి మీద ఎడతెరపి లేకుండా బాణాలు వేసి గర్జించాడు. వడిదూపులగయ గుడుసులు పడి కార్ముక పంచశతము పరగ విభుడు పొంపడరే పరివేష మండలి నడుమ ఖరద్యుతుల వెలయునలినాప్తు క్రియన్. అతి వేగముగా 500 బాణములు గుత్తగుచ్చినట్లు అర్జునుడు వేశాడు. గుడికట్టి కిరణాలతో ప్రకాశించే సూర్యుడిలా ఆ బ్రాహ్మణ బాలుడు గొప్పగా ప్రకాశించసాగాడు. ఇట్లర్జునుడు బాణవిలాసంబు చూపిన ఈ మాదిరి కార్తవీర్యార్జునుడు తన హస్తనైపుణ్యం చూపించగా ధరణీదేవుడు రాముడాఢ్యుడు జగద్ధానుష్కరత్నంబు దుష్కర జాపంబొకటెక్కు పెట్టి శరమున్ సంధించి పెళ్ళేసి భూవరు కోదండములొక్క చూడ్కిదునిమెన్ వాడంతటంబోక వేతరువుల్ రువ్వ కుఠారధాన నరకెన్ తద్బాహు సందోహమున్. విప్రశ్రేష్ఠుడు పరశురాముడు లోకభీకరమైన విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించి రాజు విల్లులు 500 ఒక్కసారిగా తునిమేశాడు. కార్తవీర్యుడు అంతటితో వదలక రాముడి మీదకు చెట్లు పెరికి విసరసాగాడు. రాముడు గొడ్డలితో అతని చేతులన్నీ నరికేశాడు. కరములు దునిసిననతనికి
శిరమొక్కటి చిక్క శైల శిఖరము భంగిం పరశూనాదియుదృంచను పరశూదనుడైన ఘనుడు భార్గవుడు వడిన్. అర్జునుడు చేతులు తెగిపోయి కొండ శిఖరంలా ఉండగా మిగిలిన అతడి తల ఒక్కటే మిగిలిపోతే శత్రు సంహారకుడైన పరశురాముడు గొడ్డలితో దానిని కూడా నరికేశాడు. తండ్రి వడిన అతని తనయులు 10,000 తలగిపోయిరతని తాకలేక పరభయంకరుండు భార్గవుండంతన గోవు గ్రేపుతోడ కొనుచుదనియే. తండ్రి మరణించగా అతని పుత్రులు 10,000 మంది అతనిని ఎదిరించలేక తలో దిక్కు పారిపోయారు. శత్రుభయంకరుడు పరశురాముడు అప్పుడు తమ కామధేనువు దూడతోబాటు ఆశ్రమానికి తీసుకుని పోయాడు. ఇట్లు హోమధేనువు మరలందెచ్చి ఇచ్చి తన పరాక్రమంబు తండ్రికిన్ తోబుట్టువులకు తెలియజెప్పిన జమదగ్ని రామునకిట్లనియే. ఈ విధంగా యాగధేనువును తిరిగి తెచ్చి ఇచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి సోదరులకు వివరించగా జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు. కలవేల్పులెల్ల తమ తమ చెలువంబులు తెచ్చి రాజు చేయుదురకట. బలువేల్పురాజు వానిన్ జలమున నిట్లేల పోయి చంపితి పుత్రా. అయ్యో కుమారా, అందరు దేవతలు తమ అంశాలు తెచ్చి రాజును పుట్టిస్తారు. అలాంటి సర్వదేవతాస్వరూపీ రాజును పంతము పట్టి చంపేశావు కదా. తాలిమి మనకును ధర్మము తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్ తాలిమి గలదనీషుండేలించును బ్రహ్మపదమునెలన్ మనలన్. మునులమైన మనకు విధించిన ధర్మం ఓర్పు క్షమ. దాని వలన మనకు పుణ్యం వస్తుంది. క్షమ కలిగి ఉండుట చేతనే సర్వేశ్వరుడు మనకు బ్రహ్మపదంలో నిలుపుతాడు. క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌఖ్యములెలన్ క్షమగలుగదోన కలుగును క్షమ కలిగిన మెచ్చు శౌరీ సదయుడు తండ్రి. ఓరిమి ఉంటేనే సంపదలు కలుగుతాయి. తాలిమి ఉంటేనే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటేనే సూర్యుడంతటి ప్రకాశం కలుగుతుంది. క్షమ కలిగి ఉంటే దయామయుడు విష్ణుమూర్తి సంతోషిస్తాడు. పట్టపురాదును దంపుట కట్టలు కన్విప్రుదంపు గంటెను పాపం బట్టిట్టనకుము నీవీ చట్టజడన్ తీర్థ సేవ సేయుము తనయా. అభిషిక్తుడైన రాజుని చంపడం బ్రహ్మహత్య పాతకం కంటే మహాపాపం. ఇంక మారుమాట్లాడకుండా నీవు ఈ పాపం పోడానికి పుణ్యతీర్థాలు సేవించు అని తన్ను తండ్రి పనిచిన పనిపూని ప్రసాదమనుచు భార్గవుడు రయంబుననొక 7 ప్రయాణము చని తీర్థములెలనాడి చనుదెంచె నృపా. రాజా పరీక్షిత్తు అలా తండ్రి ఆజ్ఞాపించగా పరశురాముడు మహాప్రసాదం అంటూ వేగంగా ప్రయాణిస్తూ 1 ఏడాది పాటు పుణ్యతీర్థాలు అన్ని సేవించి వచ్చాడు. ఆయడనొక్కనాడు సలిలార్థము రేణుక గంగలోనికింబోయి ప్రవాహమధ్యమున బొల్పుగా నచ్చరలేమ పిండుతో తోయ విహారముల్ సలుపు దుర్లభు చిత్రరథున్ సరోజమాలాయుధు చూచుచుండే పతి ఆజ్ఞ తలంపక కొంత ప్రేమతో.
పిమ్మట ఒకనాడు మంచినీటికి జమదగ్ని భార్య రేణుక గంగానదికి వెళ్ళింది. భర్త ఆనతిని మరచి నదిలో తామరపుల మాల ధరించి అప్సరసలతో క్రీడిస్తున్న గంధర్వుడు చిత్రరథుని చూస్తూ ఉండిపోయింది. ఇట్లు గంధర్వ వల్లభునించూచు కారణంబున తడసి. ఈ విధంగా గంధర్వరాజును చూసిన కారణం చేత ఆలస్యం అయింది. అక్కట వచ్చి పెద్ద తడవయ్యడి హోమము వేళదప్పే, నేనిక్కడ నేలయుండితి మునీశ్వరుడేమను నోయటంచుదా, గ్రక్కున తోయ కుంభము శిరస్థలమందిడి తెచ్చి ఇచ్చి వేమ్రొక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్వ చూచుచున్. అయ్యో, ఇక్కడకు వచ్చి చాలాసేపు అయింది. హోమం చేసే సమయం దాటిపోయింది. నేను ఎందుకిలా ఉండిపోయాను? ఋషి ఏమంటాడో అని రేణుక భయపడింది. వెంటనే నీటికుండ నెత్తికెత్తుకు వచ్చింది. భర్త ఎదురుగా చేతులు జోడించి బెదురుతూ నిలబడింది. అప్పుడు అలా నీటికుండను తెచ్చి రేణుక బెదురుతూ నిలబడినప్పుడు చిత్తమున భార్య దడసిన వృత్తాంతం బెరిగి తపసి వేగము సుతులన్ మత్తం దీనించావగమొత్తుండన మొత్తరైరి మునుకుచూవారల్. ముని భార్య జాగు చేసిన సంగతి గ్రహించాడు. జమదగ్ని కొడుకులతో అమ్మదించిన ఈమెను చావగొట్టండి అన్నాడు. వారు దుహకిస్తూ తల్లిని చంపలేకపోయారు. కడుకొని పెండ్లము జంపని కొడుకుల పెండ్లాము జంప గురుడానతీ నడుగులకు నెరగి రాముండడుగుడకుండంగదృంచె అన్నల తల్లిన్. పుత్రులు భార్యను చంపకపోవడంతో పుత్రులను భార్యను సంహరించమని తండ్రి ఆజ్ఞాపించగా కాళ్లకు మొక్కి రాముడు వెనకాడక అన్నలను తల్లిని ఖండించాడు. తల్లిన్ భ్రాతల నెల్ల జంపు మనుచో తా చంపిరాకున్న వెంపెల్లన్ బోవ శపించు తండ్రి, తన పంపేజేయుడున్ మెచ్చిన తల్లిన్ భ్రాతలనిచ్చు నిక్కము తపోధన్యాత్మకుండంచు నే తల్లిన్ వే తల్లిన్ భ్రాతల జంపే భార్గవుడు లేదా చంపచేయాడునే. తల్లిని సోదరులను సంహరించు అని ఆజ్ఞాపించినప్పుడు వినకపోతే తండ్రి శపిస్తాడు. ఆయన చెప్పినట్లే చేస్తే మెచ్చుకొని మహాతపస్శాలి అయిన ఆయనే తల్లిని సోదరులను తిరిగి తప్పక బ్రతికిస్తాడు అనుకుని పరశురాముడు తల్లిని అన్నలను సంహరించాడు తప్ప లేకపోతే చంపడానికి చెయ్యి వస్తుందా? ఈ విధంగా అడ్డడు చెప్పక కడపడి బిడ్డడు రాముండు సుతుల పెండ్లమున చటన్ గొడ్డంటందగ నడచిన జడ్డన తలయూచి మెచ్చే జమదగ్నిమదిన్. అడ్డము చెప్పకుండా కడగొట్టు పిల్లవాడు పరశురాముడు భార్యను కొడుకులను గొడ్డలితో నరకగా చూసి తలుపి జమదగ్ని మెచ్చుకున్నాడు. మెచ్చిన తండ్రిని గనుగొని చెచ్చరనీ పడిన వారి జీవంబులు నీవిచ్చిది ననుమని మ్రొక్కిన ఇచ్చన్ వారలను లేచిరెప్పటి భంగిన్. అలా మెచ్చుకున్న తండ్రి జమదగ్నిని రాముడు ఇలా చనిపోయిన వీరి ప్రాణాలు ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆయన వారి ప్రాణాలు తిరిగి అనుగ్రహించాడు. వారు ఎప్పటిలా లేచి నిలిచారు. పడిన వారి మరల బ్రతికింపనూపును జనకుడనుచు చంపె జామదగ్న్యు రతడు చంపెననుచు అన్నల తల్లిని జనకునాజ్ఞనైన చంపదగదు.
తన తండ్రి చచ్చిన వారిని తిరిగి బతికించగల సమర్థుడు అని తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని అన్నలను పరశురాముడు సంహరించాడు. కనుక అతను సంహరించాడు కదా అని సోదరులను తల్లిని ఎవరూ చంపరాదు. పరశురామున కోడి పరుగులు పెట్టిన అర్జున పుత్రకులాత్మయందు తండ్రి మ్రగ్గుటకు సంతప్తులై పొగులుచు ఇంతటనంతట నెరరువేచి తిరిగి ఆడుచు ఒక్క దివసమందారాముడడవి కన్నలతోడారుగబిదప పగదీర్పదరియని పరతెంచి హోమాలయంబున సర్వేషునాత్మ నిలిపి నిరుపమధ్యాన సుఖవృత్తి నిలిచియున్న పుణ్యూ జమదగ్నినందరు పొదివి పట్టి కుదులకుండగ తల త్రెంచి కొనుచుజనిరి అడ్డమే తెంచి రేణుక అడిచి కొనగా పరశురామునికి ఓడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు తండ్రి మరణానికి బాధపడి దుఃఖిస్తూ అదను కోసం కనిపెట్టుకుని ఉన్నాకు. ఒకనాడు పరశురాముడు సోదరులతో అడవికి వెళ్లగా పగతీర్చుకోడానికి తగిన సమయం అని వచ్చి రేణుక మొత్తుకున్నా వినకుండా యాగశాలలో ధ్యానంలో ఉన్న జమదగ్నిని అందరూ కలిసి తల నరికి వెళ్లిపోయారు. మరియును అలా కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షి తల నరికి పోయిన పిమ్మట జనకుంజంపిన వైరమే మరక రాజన్యాత్మజుల్ నేడు మీ జనకుంజంపిరి రామ రామ రిపులన్ శాసించురమ్మంచు అమ్మునిపై వ్రాలిలతాంగి మోదికొనియన్ము ఏడు మారుల్ రయంబున రాముండరుదెంచి ఎన్ని కొన ఆ పూర్ణాపదాక్రాంతయై. రామ తండ్రిని చంపిన పగతో కార్తవీర్యుని కొడుకులు వచ్చి ఇవాళ మీ తండ్రిని సంహరించారు, శత్రువులను శిక్షిద్దువు వేగంగారా అంటూ రాముడు వచ్చి లెక్కపెడుతుండగా ఆపదకు చిక్కిన రేణుక జమదగ్ని మీద పడి 21 సార్లు ఆక్రోశించింది. ఇట్లప్పుడు తల్లి మొర విని జమదగ్ని కుమారులు వచ్చి ఇట్లని విలపించిరి. అప్పుడు తల్లి మొగ విని జమదగ్ని పుత్రులు వచ్చి ఈ విధంగా అనుచు దుఃఖించారు. వాకిలి వెడలవు కొడుకులు రాకుండగనటి నీవు రాజసుతులచే చీకాకు పొందిపోవక నీ కాళ్ళెట్లాడే తండ్రి నిర్జరపురికిన్. తండ్రి కొడుకులం మేం తోడు రాకుండా గుమ్మం దాటి వెళ్లవు. అటువంటి నీవు రాకుమారుల వలన చీకాకులు పడి స్వర్గానికి పోడానికి నీకు కాళ్ళు ఎలా వచ్చాయి అని విలపించుచున్న అన్నలను చూచి రాముండిట్లని అని ఏడుస్తున్న అన్నలతో పరశురాముడు ఇలా అన్నాడు. ఏడువనేల తండ్రి తమనే మరకుండు తోడులారా నే సూడొగి తీర్తునంచు పరశుద్యుతి భీముడు రాముడుగ్రుడై ఓడక అర్జునాత్మభవులున్న పురంబునకేగి వారు గోడాడగ పట్టి చంపే వడినర్జున జాతుల బ్రహ్మఘాతులన్. అన్నలారా ఎందుకు ఏడుస్తారు? తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తుండండి. ఇదిగో ఇప్పుడే పోయి నేను పగ తీర్చుకుంటాను అంటూ పరశువు గొడ్డలి పట్టుకుని పరశురాముడు కోపంతో బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యార్జునుని కొడుకులు ఉన్న నగరానికి వెళ్లాడు. వాళ్లు గోలపెట్టసాగారు. రాముడు వారిని పట్టుకుని సంహరించాడు. ఖండించి రిపుల శిరములు కొండలుగా బ్రోగులుడియ గురురక్తనదుల్ నిండి కొని పారి ఉపెను భండనమున నృపులు రిపులు భయమంద నృపా. ఓ రాజా,
బ్రాహ్మణ శత్రువుల గుండెలు అదిరేలా పరశురాముడు యుద్ధంలో రక్తపుటేరులు పారేలా శత్రువుల తలలు నరికి పోగులు పెట్టాడు. మరియు అంతట పోక ఇంకా అంతటితో విడువకుండగా అయ్యపగకు రాముడలయక రాజుల 21 మారుల రసి చంపె జగతి మీద రాజ శబ్దంబు లేకుండా సూడు తీర్పలేని సుతుడే సూడు తీర్పలేని సుతుడే. తండ్రి పగ కోసం భూమి మీద క్షత్రియుడు అనే శబ్దం వినబడనీయకుండా పరశురాముడు విసుగు విరామం లేకుండా 21 సార్లు రాజులను వెతికి మరీ సంహరించాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకేనా? మరియు నా రాముడు శమంతక పంచగంబున రాజరక్తంబులం 9 మడుగులు కావించి తండ్రి శిరంబు తెచ్చి శరీరంబుతో సంధించి సర్వదేవమయుండగు దేవుండు తానగావున తన్నునుద్దేశించి యాగంబు చేసి హోతకున్ తూర్పును బ్రహ్మకు దక్షిణ భాగంబును అధ్వర్యునకు పడమటి దిక్కును ఉద్గాతకుత్తర దిశయును ఉన్నవారలకవాంతర దిశలును కశ్యపునకు మధ్య దేశంబును ఉపద్రష్టకు ఆర్యావర్తంబును సదస్యులకు తక్కిన ఎడలును కలయనిచ్చి బ్రహ్మనది అయిన సరస్వతి ఎందవభృత స్నానంబు చేసి కల్మషంబులంబాసి మేఘ విముక్తుండైన సూర్యుండు నుంబోల నొప్పుచుండే. అంత ఆ పరశురాముడు శమంత పంచకం వద్ద క్షత్రియ రక్తాలతో 9 మడుగులు చేశాడు. తండ్రి తలను తీసుకుని వచ్చి శరీరంతో చేర్చి సర్వదేవమయుడు ఆయన దేవుడు తనే కనుక తన గురించి తనే యాగం చేశాడు. హోతకు తూర్పు దిక్కు, బ్రహ్మకు దక్షిణపు దిక్కు, అధ్వరునికి పశ్చిమ దిక్కు, ఉద్గాతకు ఉత్తర దిక్కు, మిగిలిన వారికి మూలలను, కశ్యపునకు మధ్యదేశాన్ని, ఉపద్రష్టకు ఆర్యావర్తం, సదస్యులకు మిగిలిన ప్రదేశాలు ఇచ్చాడు. పిమ్మట సరస్వతి నదిలో అవబృత స్నానం చేసి పాపాలను పోగొట్టుకొని మబ్బుల నుండి విడిచిన సూర్యునిలా ప్రకాశించాడు. అంతటా ఆప్తుడగు పుత్రువలనను ప్రాప్తతనుండగుచు తపము బలిమిని మింటన్ సప్తర్షి మండలంబున సప్తముడై వెలుగుచుండే జమదగ్ని నృపా. పరీక్షిన్ మహారాజా వంశోద్ధారకుడు అయిన కుమారుని వలన సంకల్ప శరీరం పొంది జమదగ్ని తన తపో శక్తి వలన ఆకాశంలో సప్తర్షి మండలాలలో 7వ ఋషిగా ప్రకాశిస్తున్నాడు. ఆ జమదగ్ని తనూజుడు రాజీవాక్షుండు ఘనుడు రాముడధికుడై యోజను వేదర్షులలో రాజిల్లెడి మీది మనువురాన వేళన్. రాబోయే మన్వంతరంలో ఆ జమదగ్ని కొడుకు పద్మనేత్రుడు మహానుభావుడు పరశురాముడు సప్తర్షులలో ఒకడిగా ప్రకాశిస్తాడు. శాంత చిత్తుడగుచు సంగ విముక్తుడై భవ్యుడై మహేంద్ర పర్వతమున ఉన్నవాడు రాముడోజతో గంధర్వ సిద్ధవరులు నుతులు సేయుచుండ. గంధర్వులు సిద్ధులు తన పవిత్ర చరిత్ర స్తుతిస్తూ ఉండగా పరశురాముడు శాంతచిత్తుడై ఐహిక బంధాల నుండి విడివడి తేజోవంతుడై తపస్సు చేసుకుంటూ ఈనాటికి మహేంద్ర పర్వతంపై ఉన్నాడు. భగవంతుడు హరి క్రియ భృగుకులమున బుట్టి ఎల్ల పృథివీపదులన్ జగదీ భారము వాయగ పగగొని పలుమారు చంపే పవరమున నృపా. ఈ విధంగా విష్ణుమూర్తి భృగువంశంలో భూభారం తొలగించుటకు అవతరించి యుద్ధంలో రాజులు అందరినీ పగబట్టి అనేకసార్లు పరిమార్చాడు. అంతగాధికి అగ్నితేజుండగు విశ్వామిత్రుండు జన్మించి
తపోబలమ్మున రాజధర్మమ్మును మాని బ్రహ్మర్షి అయి 100 సంఖ్యాగణితులకు కొడుకులంగని. అయ్యడ భృగుకుల జాతుండైన అజీగర్తుని కొడుకు సునస్సేపుండు తల్లిదండ్రుల చేత హరిశ్చంద్రుని యాగపశుత్వమునకు అమ్ముడుపడి బ్రహ్మాది దేవతల విందు చేయుచూ మెప్పించి పితృదేవతలచే విముక్తుండైన వాని యందు కృపగలిగి విశ్వామిత్రుండు పుత్రులకిట్లని. నవమ స్కంధము విశ్వామిత్రుని వృత్తాంతము. అంతట గాధికి అగ్ని వంటి తేజస్సు కల విశ్వామిత్రుడు పుట్టి తన తపోశక్తితో క్షత్రియ ధర్మం విడిచిపెట్టి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనకు 101 మంది కొడుకుల పుట్టారు. భృగువంశంలో పుట్టిన అజీగర్తుని కొడుకు సునస్సేపుడిని అతని తల్లిదండ్రులు హరిశ్చంద్రుని యాగానికి బలిపశువుగా అమ్మారు. బ్రహ్మదేవాది దేవతలను స్తుతించి మెప్పించి వారి వలన వదిలిపెట్టబడ్డాడు. ఆ సునస్సేపుని పట్ల విశ్వామిత్రుడు జాలిపడి కొడుకుగా స్వీకరించి తన వెంట తీసుకెళ్లాడు. తన కొడుకులతో ఇలా అన్నాడు: కన్నులగంటిని వీనిని మన్నన కొమరుండు నాకు మక్కువ మీలో నన్నయనుచు అతనిని మన్నింపుండనిన చూచి మద సంయుతులై. ఈ పుణ్యాత్ముడిని కళ్ళరా చూశాను. నేను ఇతన్ని ప్రీతితో కొడుకుగా భావిస్తున్నాను. మీరు అన్న అంటూ ఇతన్ని గౌరవించండి. విశ్వామిత్రుని కొడుకుల గర్వించి ఇలా అన్నారు: ఇతడన్నటమో మాకును ఇతడన్నటమో మాకును కృతకృత్యులమైతి మనుచు గేలియొనర్పన్ సుతులన్ లేక్షులు గండని ధృతి లేక శపించి తపసి తిరుగుడు అడగన్. ఇతగాడు మాకు పెద్దనట, మేం ధన్యులం అయిపోయాం అంటూ పరిహాసాలు ఆడారు. విశ్వామిత్రుడు బాధపడి పుత్రులను మ్లేచ్చు అయిపోండి అని శపించాడు. అయ్యడ అతని శాపమ్మునకు వెరచి ఆ నూర్వురయందు మధ్యముండైన మధుచ్ఛందుండు ఏబండ్రు తమ్ములున్ తానును నమస్కరించి, తండ్రి నీ చెప్పిన క్రమమున సునస్సేపుండు మా కన్నయ్యని నమస్కరింపంగలవారమనవుడు సంతసించి మంత్రదర్శి అయిన సునస్సేపుని వారలయందు పెద్ద చేసి మధుచ్ఛందునకిట్లనియే. ఆ సమయంలో ఆ శాపానికి బెదిరి ఆ 100 మందిలోనూ నడిమవాడైన మధుచ్ఛందుడు 70 మంది తమ్ములతో వచ్చి మ్రొక్కి, తండ్రి నీవు చెప్పినట్టే సునస్సేపుని మా అన్నగా గౌరవిస్తాం అన్నాడు. సంతోషించి మంత్రసిద్ధి పొందిన సునస్సేపుని వారిలో పెద్దవానిగా నియమించి మధుచ్ఛందునితో ఇలా అన్నాడు: పాడిసెడక వీడెనేడు నీ గతమున కొడుకు గలిగనేడు కడుపులార మీరు కొడుకుల గనుడింక ప్రీతితోడ దేవరాతుగూడి. పుత్రులారా, మీరు ధర్మం తప్పక నడుచుకున్నారు కనుక నాకు మరో పుత్రుడు కలిగాడు. ఇక నుండి ఈ దేవరాతుడు మీరు ఒద్దికగా ప్రేమ పూర్వకంగా ఉండి పుత్రులను పుట్టించండి అని పలికే నట్లు సునస్సేపుండు దేవతలచేత విడివడుటంజేసి దేవరాతుండయ్యే మధుచ్ఛందుండు మొదలైన ఏబండ్రు నా దేవరాతునకు దమ్ములైరి పెద్దలైన ఎస్టక, హారిత, జయంత, సుమదాదులేబండ్రును వేగైచనిరి. ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు 2 విధంబులైన ద్రవరాంతంబు గలిగేనని చెప్పి సుకుండిట్లనియే. ఆ పురూరవు కొడుకు నాయుగునకు నహుషుండును క్షత్రవృద్ధుడును రజీను రంభుండును ననేనస్సు వారు పుట్టిరి. అందు క్షత్రవృద్ధునకు కుమారుండగు సుహోత్రునకు కాశ్యుండు కుషుండు కృత్స్నమదుండను 3 గలిగి. ఆ కృత్స్నమదునకు శునకుండును శునకునకు శౌనకుండును అమ్మహాత్మునకు బహ్వృచప్రవరుండును జన్మించిరి. ఆ బహ్వృచప్రవరుండు తపోనియతుండై చనియే.
కాశ్యునకు కాశీయు, కాశీకి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండును ఉదయించే అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ విధంగా సునస్సేపుడు దేవతలు చేత విడిపింపబడుట వలన దేవరాతుడు అని పేరు పొందాడు. మధుచ్ఛదుడు మున్నగు 70 మంది ఆ దేవరాతునికి తమ్ముళ్ళు అయ్యారు. పెద్దవాళ్లు అయిన అష్టకుడు, హారితుడు, జయంతుడు, సుమదుడు మున్నగువారు 70 మంది విడిపోయి వెళ్లిపోయారు. అలా విశ్వామిత్రుని పుత్రులు 2 తెగలుగా కాగా గోత్రభేదం కలిగింది అని చెప్పి శుకుడు మరల ఇలా చెప్పాడు. ఆ పురూరవుని పుత్రుడైన ఆయువునకు నహుషుడు, శత్రవృద్ధుడు, రజీ, రంభుడు అనేనసుడు జన్మించారు. వారిలో క్షత్రుద్ధునకు సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, కుసుడు, కృత్స్నమదుడు అని 3 పుట్టారు. ఆ కృత్స్నమదునకు సునకుడు, సునకునకు సౌనకుడు, ఆ మహాత్మునికి బహురుచప్రవరుడు పుట్టారు. ఆ బహురుచప్రవరుడు తపస్సు చేసుకుంటాను అని వెళ్లిపోయాడు. కాశీనకు కాశీ, కాశీకి రాష్ట్రుడు, రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టారు. ఆ దీర్ఘతపునికధికుడు శ్రీదయితాంశమున పుట్టే, సేవ్యుండాయుర్వేదజ్ఞుడు ధన్వంతరి, ఖేదంబులు వాయునతని కీర్తన సేయన్. ఆ దీర్ఘతపునికి వైష్ణవ అంశతో ఆయుర్వేదం తెలిసిన మహానుభావుడు ధన్వంతరి జన్మించాడు. ఆయనను సేవిస్తే సకల దోహకాలు తొలగిపోతాయి. వాసుదేవాంశ సంభూతుండగు ఆ ధన్వంతరి యజ్ఞభోగమ్మునకర్హుండు. అతనికి కేతుమంతుండును, కేతుమంతునకు భూమరథుండును, అతనికి దివోదాసుండ నంబరుగు ద్యుమంతుండు దయించిరి. ఆ ద్యుమంతునకు ప్రతర్ధనుండు జన్మించే. ప్రతర్ధనుండు శత్రుజిత్తనియు, వృతధ్వజుండనియు చెప్పబడే. అతనికి కువలయాశ్రుండు సంభవించే. వైష్ణవాంశతో పుట్టిన ధన్వంతరి హవిర్భాగాలకు అర్హుడు. అతనికి కేతుమంతుడు, కేతుమంతునికి భీమరథుడు, అతనికి దివోదాసుడు అని ప్రసిద్ధమైన ద్యుమంతుడు పుట్టారు. ఆ ద్యుమంతునికి ప్రతర్ధనుడు పుట్టాడు. ఆ ప్రతర్ధనుడికి శత్రుజిత్తు అని, ఋతుధ్వజుడు అని పేర్లు ఉన్నాయి. అతనికి కువలయాశ్వుడు పుట్టాడు. రాజా పరీక్షిత్తు, శ్రద్ధగా విను. కువలయాశ్వుడు అలర్కుడు అనే పుణ్యాత్ముని గొప్పవానిని పుట్టించాడు. అతను 66,000 ఏళ్లు భూమండలాన్ని ఏలాడు. ఎవరూ అతనిలా పరిపాలించిన వారు లేరు. అయ్యలర్కునకు సన్నతియు, అతనికి సునీతుండు, అతనికి సుకేతనుండును, అతనికి ధర్మకేతువును, అతనికి సత్యకేతువును, అతనికి ధృష్టకేతువును, ఆ ధృష్టకేతువునకు సుకుమారుండును, ఆ సుకుమారునకు వీతిహోత్రుండును, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనించాయి. ఆ అలర్కునకు సన్నతి, అతనికి సునీతుడు, అతనికి సుకేతుడు, అతనికి ధర్మకేతువు, అతనికి సత్యకేతువు, అతనికి ధృష్టకేతువు, ఆ ధృష్టకేతువుకు సుకుమారుడు, సుకుమారునికి వీతిహోత్రుడు, ఈ వీతిహోత్రునకు భర్గుడు, భర్గునకు భార్గభూమి పుట్టారు. వాడుతుదయు కాశ్యవసుమదీషుండాది అయిన వారుగాసు ననగనెగడి, రవని మీద వానలాక్షత్రవృద్ధుని వంశజాతులగుచు వంశవర్య. ఓ పాండు వంశోద్ధారక, శతవృద్ధుని వంశంలో పుట్టిన కాశ్యుడు మొదలు భార్గభూమి వరకు కలరాజులు కాసులు అనే పేరు లోకల్లో వర్ధిల్లారు. మరియు క్షత్రవృద్ధునికి 2వ కొడుకు కుశునికి ప్రీతియును, వానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికి కృతుండును, కృతునకు హర్యధ్వనుండును, హర్యధ్వనునకు సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయత్సేనుండును, జయత్సేనునకు సంకృతియును, సంకృతికి జయుండును, జయునికి క్షత్రధర్ముండును పుట్టిరి. వీరలు క్షత్రవృద్ధుని వంశంబునంగల రాజులు. రంభునికి రభసుండును, రభసునకు గంభీరుండును, గంభీరునికి కృతుండును కలిగిరి. ఆ కృతునికి బ్రహ్మకులంబు పుట్టే. అయ్యనే అనేనసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు,
శుచికి బ్రహ్మసారథి అయిన త్రికకుత్తును జనించిరి. అతనికి శాంతరజుండు పుట్టే. అతండు విజ్ఞానవంతుండు, కృతకృత్యుండు, విరక్తుండు అయ్యే. మరియు శతవృద్ధుని రెండవ కొడుకైన కుసునికి ప్రీతి, అతనికి సంజయుడు, సంజయునికి జయుడు, జయునికి కృతుండు, కృతునికి హర్యధ్వనుడు, హర్యధ్వనునకు సహదేవుడు, సహదేవునికి భీముడు, భీమునకు జయత్సేనుడు, జయత్సేనునకు సంకృతి, సంకృతికి జయుడు, జయునికి క్షత్రధర్ముడు జనించారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు. రంభునికి రభసుడు, రభసునికి గంభీరుడు, గంభీరునికి కూతురు పుట్టారు. ఆ కూతునికి బ్రాహ్మణ కులం పుట్టింది. ఆ అనేసునికి శుద్ధుడు, శుద్ధునకు శుచి, శుచికి బ్రహ్మదేవుడి రథసారథి అయిన త్రికకుత్తు పుట్టారు. అతనికి శాంతరజుడు పుట్టాడు. అతడు మంచి జ్ఞాని, ధన్యుడు, విరక్తుడు అయ్యాడు. రజియనువానికి రాజేంద్ర ఏనూరు కొడుకులు కలిగిరి ఘోరబలులు. వేల్పులెల్లను వచ్చి వేడినవా వేడిన నారజి దైతులం పెక్కండ్ర ధరణి కూల్చి నాకంబు దేవేంద్రునకు నిచ్చే ఇచ్చిన రజికాళ్లకెరగి సురప్రభుండు. వెండియునతనికి విబుధ దేహమునిచ్చి సంతోష బుద్ధినర్చనమునర్చే. అంతనారజి మృతుడైన అతని పుత్రులమల విభుడు తమ్మునడిగి కొనిన. ఈక ఇంద్రలోకమేలిరి యాగభోగములు పుచ్చుకొనురి గర్వమంది. రజికి 500 మంది గొప్ప బలశాలులైన కొడుకులు పుట్టారు. దేవతలు వచ్చి కోరగా ఆ రజి పలువురు రాక్షసులను నెలకూల్చి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పుడు రజి పాదాలకు మ్రొక్కి ఇంద్రుడు అతనికి స్వర్గాన్ని కాపాడే అధికారం అప్పగించి సేవిస్తున్నాడు. ఆ రజి మరణించాక అతని కొడుకులు ఇంద్రుడు కోరిన స్వర్గాన్ని ఇవ్వకుండా హవిర్భాగాలు తీసుకుంటూ గర్వంతో స్వర్గాన్ని పాలించసాగారు. వేలుపులరేడు గురుచే వేలిమి వెట్టించి బలిమి వెలయగ నిజ దంభోలిని రజిసుతులను నిర్మూలముగా వించి స్వర్గము గైకొనియన్. అంతటా ఇంద్రుడు బృహస్పతి చేత హోమం చేయించాడు. అతిశయించిన బలంతో వజ్రాయుధం ప్రయోగించి రజిపుత్రులను నాశనం చేసి స్వర్గాన్ని చేపట్టాడు. అది అట్లుండే. నహుషునకు యతియు, యయాతియు, సంయాతియు, ఆయాతియు, నియతియు, కృతియు అన 6 కొడుకులు. దేహికి నింద్రియంబుల చందమ్మున సంభవించిరి. అందు పెద్ద కొడుకు యతికి రాజ్యం ఇచ్చిన అతండు విరక్తుండై. నవమ స్కంధము నహుషుని వృత్తాంతము. దేహికి 6 ఇంద్రియాలు ఉన్నట్లు నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని 6 కొడుకులు పుట్టారు. వారిలో పెద్ద కొడుకు యతికి రాజ్యం అప్పజెప్పగా అతను విరాగి అయ్యాడు. రాజ్యంబు పాపమూలము రాజ్యముతో నొడలెరుంగరాదు సుమతియున్. రాజ్యమున పూజ్యునెరుగడు రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా. రాజ్యం పాపం కలుగడానికి మూలకారణం. రాజ్యాధికారంతో పొడలెరుగని గర్వము కలుగుతుంది. రాజు మంచి బుద్ధి కలవాడైనా పూజ్యుణ్ణి గౌరవించలేడు. మోక్షం కోరేవాడికి ఈ రాజ్యం గీజ్యం ఎందుకు అని పలికి వాడు రాజ్యమునకు బాసిచని అని అతడు రాజ్యపాలన వదులుకున్నాడు. ఆ నహుషుడు మఖశతమును మానుగా గావించి ఇంద్రమానిని గవియం పూని మునీంద్రులు మోచిన యానముపై నుండి కూలే అహియై నేలన్.
ఆ నహుషుడు 100 యజ్ఞాలు చక్కగా చేసి ఇంద్ర పదవి పొందాడు. సచీదేవిని పొందుకు పిలిచాడు. మునులు మోస్తున్న పల్లకి ఎక్కి నేల కూలి సర్పం అయ్యాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 29. జమదగ్ని వృత్తాంతము 30. పరశురాముని కథ 31. విశ్వామిత్రుని వృత్తాంతము 32. నహుషుని వృత్తాంతము